ఆవేదన వ్యక్తమవుతున్నటువంటి ప్రధానమైన గంభీరమైన అంశానికి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముగింపు పలికినటువంటి శుభ సందర్భంలో ఈరోజు 62 లక్షల మంది ఉన్నటువంటి దళిత సామాజిక వర్గం సంతోషంతో ఉత్సాహంతో 5 దశాబ్దాల వాళ్ళ కళ నెరవేరింది. 5 తరాల వరకు కూడా మా వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రావాల్సిన హక్కులు దక్కుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి నాయకత్వంలో తీసుకున్న ఈ చారిత్రాత్మక నిర్ణయం మా తలరాతలను తరతరాల తలరాతలను మారుస్తున్నటువంటి నమ్మకం విశ్వాసం కలిగి పండుగ వాతావరణంలో యావత్ తెలంగాణ రాష్ట్రం ఉన్న సందర్భంలో కొంతమంది ఉద్యమ నాయకులు కానీ ప్రజా సంఘాల వాళ్ళు కానీ కొన్ని అపోహలను అనుమానాలను రేకెత్తించడం వల్ల ఆ వర్గాల్లో కొద్దో గొప్ప ఆందోళనకు దారితీసే ప్రమాదం ఉంది. ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు. అందరికీ సమానమైనటువంటి సామాజిక న్యాయ మూల సిద్ధాంతాన్ని నమ్మినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పటిష్టమైన సాంకేతిక పరమైన పరిపాలనాపరమైన న్యాయపరమైన ఎటువంటి అడ్డంకులు రాకుండా సమతుల్యతతో కూడినటువంటి వర్గీకరణ చేసింది. ఎవరు కూడా అధైర్యపడకండి అని చెప్పడానికే కొంతమంది వెలుబుచ్చినటువంటి అనుమానాలను నివృత్తి చేసి ఈ దళిత సమాజంలో ఒక నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగించి ధైర్యంగా వాళ్ళు ముందుకు పోవాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం గత దశాబ్ద కాలంగా చేసినటువంటి ఒక ఎక్సర్సైజ్ వల్ల వచ్చినటువంటి మంచి ఫలితం కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ వర్గానికి సంబంధించినటువంటి నాయకుడిగా మరీ ముఖ్యంగా ఉద్యమ ప్రస్థానంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని స్థాయిల్లో అన్ని మార్గాల్లో అన్ని సందర్భాల్లో ఉద్యమంలో భాగస్వామిని అయినాను కనుక ఈ అనుమానాలను నివృత్తి చేయాలన్నటువంటి ఆలోచనతో మీ ముందుకు రావడం జరిగింది. గణాంకాలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో యావత్ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి 62 లక్షల మంది ఈరోజు ఉన్నారు. ఆ రోజు 2011 గణాంకాల ప్రకారం ఏదైతే 52 లక్షల మంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనోధైర్యాన్ని కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో వాస్తవాలను మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తా. దయచేసి మీరు కూడా ఈ వాస్తవాలను యావత్ తెలంగాణ సమాజంలోని అతిపెద్ద వర్గమైనటువంటి దళిత వర్గానికి మానసిక సంతృప్తిని ఇచ్చేటట్లు గుండె నిబ్బరాన్ని ఇచ్చే విధంగా తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కొన్ని అనుమానాలను వ్యక్తం చేసినారు. ఎవరైనా కావచ్చు, అన్న ఉద్యమ నాయకుడిగా మందకృష్ణ గారు కావచ్చు, లేదంటే వివిధ ప్రజా సంఘాల వాళ్ళు కావచ్చు, వాళ్ళు వెలుబుచ్చినటువంటి అనుమానాల వల్ల ఆందోళనగా లేకపోతే ఇంకా కొన్ని సంశయాలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పదలుచుకున్నాం. మొట్టమొదటి అంశం వల్ల లేవనెత్తినారు. జనాభా దామాషా ప్రకారం చేసినారు వర్గీకరణ, మంచిదే, స్వాగతిస్తున్నాం, సంతోషిస్తున్నాం అని చెప్పినారు. వారు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున. కానీ 2011 గణాంకాలనే ఎందుకు తీసుకున్నారు? ఇప్పటి ప్రభుత్వమే జనగణన చేసింది కదా, 62 లక్షల మంది ఉన్నాం కదా అనేటువంటి సంశయం మొదటిది ఎత్తింది. దానికి పెద్దగా సంశయం కానీ పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈరోజు భారతదేశంలో ఏ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అధికారికంగా భారతదేశంలో 2011 జనాభా గణాంకాలనే ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతోంది. ద క్రైటీరియా ఫర్ ద సెన్సెస్ ఇన్ దిస్ కంట్రీ ఈజ్ 2011 సెన్సెస్. ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రక్రియ కానీ ఏ ప్రభుత్వ నిర్ణయం కానీ తీసుకున్నా 2011 గణాంకాల
మీద ఆధారపడి తీసుకుంటాం. లేని పక్షంలో అది న్యాయస్థానంలో కానీ ఇంకెక్కడ కానీ కొట్టివేయబడే ప్రమాదం ఉంది. ఈ రోజు వరకు నిర్దిష్టమైనటువంటి ప్రామాణిక జనాభా గణన ఏది అంటే 2011 కనుక దాన్ని తీసుకోవడం జరిగింది. ఇకపోతే పర్సెంటేజ్లో మాకు 11% వచ్చేది ఉండే 9% ఇచ్చినారు, మాకు అన్యాయం జరిగింది అనేటువంటిది రెండో అంశం. దానికి కూడా సమాధానం గణాంకాలతో చెప్తాం. దాంతోపాటు ఎందుకు మాలలకు 5 ఇచ్చినారు, మాదిగలకు 9 ఇచ్చినారు, మాలలున్నది 12 లక్షల మంది కదా, మేమున్నది 32 లక్షల మంది కదా, 15 లక్షలు ఉన్నారు వాళ్ళు మాలలు, మాదిగలు 32 లక్షలు ఉన్నారా అంటే వాళ్ళకంటే డబుల్ ఉన్నాం కదా, కనుక అది 5ది డబుల్ కంటే ఎక్కువ అంటే 10 కంటే ఎక్కువ 11 కావాలి కదా అనేటువంటి సంశయం రెండోది. మూడోది. నాలుగోది, కులాల విభజనలో ఒక కులాన్ని ఇంకో కులంలో అంటే ABCD గ్రూపులుగా విభజించబడినటువంటి దళిత సామాజిక వర్గం ఇంతకుముందు ఈరోజు 1, 2, 3 గ్రూపులుగా విభజించినారు కదా, ఒకదాని నుంచి ఇంకో దానికి వేసినారు. దాంట్లో ఏదో లోపాయికారి ఒప్పందమో లేకపోతే అసంబద్ధంగానో జరిగింది, అశాస్త్రీయంగానో జరిగింది అనేటువంటి అనుమానాలు కూడా వ్యక్తం చేసినారు. అది నాలుగవది. దాంతోపాటు దీంట్లో ఎవరో దోషులు ఉన్నారు, ఎవరో కుట్ర చేసినారు అనేటువంటి ఈ రకమైనటువంటి 5 రకాలైనటువంటి సంశయాలను, అనుమానాలను, ఆందోళనలను వెలుబుచ్చడం జరిగింది. వాటన్నిటికీ ఒక్కొక్కటిగా సమాధానం. మొదటిది 2011 సెన్సస్ తీసుకోవడం అనేది మీ అందరికీ తెలుసు, యావత్ భారతదేశంలో తెలుసు. ఏ ప్రభుత్వ నిర్ణయం తీసుకున్నది 2011 జనాభా లెక్కల ప్రకారమే తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే అది ఏ న్యాయస్థానంలో కానీ ఏ చట్టపరమైన ప్రజాస్వామిక రాజ్యాంగబద్ధ వేదికలో అది నిలబడదు కనుక అది తీసుకోవడం జరిగింది. రెండవది, ఎందుకు 11 ఇయ్యలే అనే దాని మీద విషయానికి వస్తాను. దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాం. 3 ఆ రోజు ఒకసారి వర్గీకరణ జరిగి 4 సంవత్సరాలు అమలైన క్రమంలో 59 కులాలుగా గుర్తించి ఆనాటిది ABCDలుగా వర్గీకరించడం జరిగింది. దళితుల్లోని 59 కులాలను. ఆ 59 కులాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు తీసుకున్నటువంటి చారిత్రాత్మక నిర్ణయం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉషామేరా కమిషన్ వేయడం, ఉషామేరా కమిషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 23 జిల్లాలు తిరిగి ఒక పగడ్బందీ నివేదికను తయారు చేసి కేంద్ర ప్రభుత్వం మీద ఉంచిన తర్వాత చివరి అంకానికి చేరిన సందర్భంలో తెలంగాణ ఉద్యమం రావడం, అది నిలిచిపోవడం, దాని తర్వాత అక్కడ UPA రావడం, ఇక్కడ BRS పార్టీ అధికారంలోకి రావడం, ఆ 10 సంవత్సరాలు 2 పార్టీలు పట్టించుకోకపోవడం, ఆ 10 సంవత్సరాల్లో అనేక సార్లు మాదిగల గొంతుకగా కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ముందుకోకుండా అటు భారతీయ జనతా పార్టీ ఇటు BRS అడ్డుకున్నది. అదే సందర్భంలో ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్న ఆనాటి ఏకైక మాదిగ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నన్ను నీ హక్కుల కొరకు కాంగ్రెస్ పార్టీ విభజనకు వర్గీకరణకు కట్టుబడి ఉంది, ఉషామేరా కమిషన్ రిపోర్ట్ కూడా ఉంది కనుక దాన్ని అమలుపరచడానికి ఇక్కడ BRS పార్టీ ప్రభుత్వాన్ని తీసుకుపోయి కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి చేసినటువంటి ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఆదేశిస్తే ఆ రోజు ఒక్క మాది